తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది పేటరేగిపోతున్నారు. కనీస మానవత్వం లేకుండా భక్తుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏలూరు నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన పద్మనాభం అనే భక్తుడిపై విజిలెన్స్ సిబ్బంది అమానుషంగా దాడి చేశారు. భక్తుడు ఇలాంటి పరిస్థితికి విజిలెన్స్ సిబ్బందే కారణమని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నా టీటీడీ అధికారులు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించడం లేదు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మనాభంను కనీసం పరామర్శించేందుకు కూడా వెళ్లలేదు. తిరుమల కొండపై జరిగిన ఈ ఘటన గురించి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన టీటీడీ అధికారులు మాత్రం ఏమీ జరగనట్టు ఉన్నారు. దీంతో పద్మనాభం బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబు మనవడు దేవాంశ్ పుట్టినరోజుకు 25 లక్షల విరాళం ఇచ్చింది నారా కుటుంబం. వాటితో తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ చేశారు. అప్పుడు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు దగ్గరుండి మరి భక్తులకు అన్నం వడ్డించారు. దీంతో పెద్దల వరకు వచ్చేసరికి ఒకలాగా, సామాన్య భక్తుల దగ్గరకు వచ్చేసరికి మరోలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సదా భక్తుల సేవలో అని ఊదరగొట్టే తిరుమల అధికారులు ఎవరి సేవలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. భక్తుడు పద్మనాభంపై విజిలెన్స్ సిబ్బంది దాడి ఘటనతో తమకు రక్షణ కరువైందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.